రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి మరి సువార్త అందించాలన్న ఆలోచనతోటి ప్రారంభించాం. మరి ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. అందుకే మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మరి యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్లో సిలువ సువార్త అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అనేక మందికి సువార్త అందించబడడానికి మీరు కూడా ఒక కారణం అవుతారని మీకు మనవి చేస్తున్నాం. ప్రియులరా, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు మాకు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది కనుక ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక వధువు సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని నేర్చుకుంటూ వచ్చాం. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని నేర్చుకుంటూ వచ్చాం. ప్రియులరా, ఈరోజు నీవు నేను ఎంతవరకు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. కారణం ఏంటంటే జరుగుతున్న పరిస్థితిని బట్టి, వాక్యం యొక్క నెరవేర్పుని బట్టి ప్రభు రాకడ బహు సమీపంలో ఉందని మనం గుర్తెరగాలి. కనుక ప్రభు రాకడలో మనం ఎత్తబడే వారముగా ఉండడానికి తగిన సిద్ధపాటును మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. కనుక ప్రియులరా, దేవుడు సృష్టిని చేసినప్పుడు మరి 5 రోజుల్లో సృష్టి అంతా కూడా చేశాడు. 6వ రోజుని ప్రియులరా తన యొక్క చేతితోటి జిగటమంటిని తీసుకుని ఒక బొమ్మగా చేసి దానిలో జీవాయువును ఊదినప్పుడు మనుషుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. కనుక మానవుడు మట్టితోటి చేయబడ్డాడు. కనుక ఈ మట్టి బొమ్మలోకి దేవుడు జీవాయువును ఊదాడు. అప్పుడు జీవాత్మ మానవుడయ్యాడు. కనుక దేవుడు మానవుని చేసినప్పుడు తన స్వహస్తాలతోటి మట్టితోటి చేశాడు. అయితే దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి ప్రియులరా ఆ యొక్క గాఢ నిద్ర కలిగి చేసి అతని ప్రక్కటెముకలో నుండి ఓ ఎముకను తీసి మరి ఒక స్త్రీగా దానిని సృష్టించినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు సాటి అయిన సహాయాన్ని ఆదాముకి ఇచ్చాడు. వారిద్దరినీ కూడా ఏదైనా తోటలో ఉంచాడు. మీకు ఇష్టమైనటువంటి ఫలాలన్నీ కూడా మీరు తినవచ్చు. అయితే ఒక ఆజ్ఞను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నీ తినొచ్చు, కానీ ఓ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలాలు మీరు తినకూడదు. ఏ దినానైతే మీరు తింటారో ఆ దినానే మీరు నిశ్చయముగా చస్తారని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. కనుక దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించి సాతాను ప్రేరేపించినందువల్ల అవ్వమ్మ
ఆ యొక్క తినకూడని పండు తినడం వల్ల ప్రియులరా అవ్వమ్మ ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆ తర్వాత అవ్వమ్మ నుండి ఆదాముకు కూడా ఆ పాపము ప్రవేశించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కనుక ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో దేవుడు వారిని శపించాడు. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మట్టిలోకే వెళ్ళిపోతావని ఆదాముతో చెప్పాడు. అవ్వమ్మతోటి నువ్వు వేదనతో పిల్లలను కంటావు, నీ యొక్క ప్రసవ వేదన అధికం చేస్తానని అవ్వమ్మని శపించాడు. ప్రియులరా, సాతానును కూడా నీవు బ్రతుకు దినములన్నీ కూడా ప్రాగుతూనే ఉంటావు, మట్టినే తింటావు నీవు అని సాతానును శపించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆదాము అవ్వల్ని ఆ జీవవృక్ష ఫలం తింటారేమో అని చెప్పి దేవుడు వారిద్దరిని కూడా ఆ ఏదైనా వెలుపలికి పంపించి వేసినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ విధంగా మానవుడు ప్రియులరా మట్టితో చేయబడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని యొక్క పాపము భూలోకంలో విస్తరించినప్పుడు మానవుని యొక్క ఆయుష్కాలం కూడా తగ్గిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన కాలంలో ప్రియులరా మోషే కాలంలో మెతూషెల అనబడినటువంటి వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత నోహు కాలంకి వచ్చేటప్పటికి పాపము విపరీతంగా విస్తరించబడింది. దేవుడు వారిని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. పాపం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో దేవుడు మానవునికి ఆయుష్ ఎంతవరకు పెట్టాడంటే 120 సంవత్సరాలు తగ్గించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా నోహు కాలంలో పాపము బహుగా విస్తరించబడింది కనుక మానవుని యొక్క ఆయుష్ 120 సంవత్సరాలకి వచ్చింది. ఆ తర్వాత కాలంలో మోషే కాలంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే ఇంకా పాపము విస్తరించినటువంటి కాలంలో మోషే ఏమంటాడంటే మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని చెప్పాడు. గమనించాల్సింది ఏంటంటే పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క శాతం పెరిగినప్పుడు మానవుని యొక్క ఆయుస్సు తగ్గింది. పాపం యొక్క తీవ్రత తగ్గినప్పుడు మానవుని యొక్క ఆయుస్సు పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ విధంగా మానవుని యొక్క జీవితకాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు దేవుడు ఇన్ని సంవత్సరాలని పెట్టడం కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టాడో మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మానవుని ఆయుష్నకు పరిమితి కలదు అని దేవుడు చెప్పాడు. ఒక పరిమితిని దేవుడు నియమించాడు. మానవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే అతడు ఎంతకాలం జీవించాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు జీవించాలో మానవులోనికి నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉండునట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు ఒక కుమ్మరివాడిగా ఉన్నప్పుడు జిగటమన్ను అనేటువంటి దేవుడు మనల్ని కుండలుగా దేవుడు చేశాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని కుండలుగా చేశాడు. దేవుని ఆలోచన ప్రకారంగా అందరినీ కూడా ఒకే రూపంలో ఒకే పరిమాణంలో చేయలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలోనూ ఒక్కొక్క పరిమాణంలోనూ చేశాడు. గమనించండి, అన్ని కుండలు కూడా ఒకే పనికి ఉపయోగపడవు. అలాగే అన్ని పనులకి ఒకే కుండను ఉపయోగించు. కానీ దేవుడు మనల్ని ఒక్కొక్క రీతిగా కుండలుగా చేసినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని చేశాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారముగా ఉండాలి. మనమందరం కూడా దేవుడు చేసినటువంటి కుండలుగా ఉన్నాం. దేవుడు చేసినటువంటి
కుండల్లో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని నింపాడు, దేవుని పోలికనిచ్చాడు, దేవుని స్వరూపాన్ని ఇచ్చాడు, దేవుని మహిమని ఇచ్చాడు. మహిమైశ్వర్యములతో ఆ కుండను నింపి నీవు లోకంలో జీవించమని చెప్పినప్పుడు మానవుడు పాపానికి లోనైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ విధంగా దేవుడు చేసినటువంటి ఈ కుండ మరి ఏ విధంగా మారిపోయింది, ఏ విధంగా ఆ యొక్క పరివర్తనం చెందింది, దేవునికి మహిమకరంగా వాడబడిందా, దేవునికి దుఃఖకరంగా ఉన్నదా అనే విషయాలు మనం బైబిల్లో చూడగలుగుతాం. కనుక దేవుని చేసినటువంటి ఈ కుండ ఏ విధంగా మారిందంటే గమనించండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుండి 41వ వచనం వరకు మనం చదివితే, ఎలీషా తన శిష్యులతో పెద్ద కుండ పెట్టి కూర వంట చేయమని చెప్పాడు. ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దానిని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకున్నాడు. వాటిని తరిగి కూరకుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసెను. దేవుడు చేసినటువంటి ఈ కుండ ఏ విధంగా మారిపోయిందంటే విషపు కుండగా మారిపోయింది. ఎలీషా కాలంలో కూర వంట చేయమని పెద్ద కుండ పొయ్యి మీద పెట్టాడు. ఒకడు పొలములోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష తీగలను చూసి అది దాని గుణమెరుగక దాని తీగలను తెంపి దానిని కోసి తీసుకొని వచ్చి వాటిని తరిగి కుండలో వేసిన పరిస్థితిని మనం చూస్తాం. ఒడి నిండా కోసుకున్నాడు. దాని గుణమేంటో వాడికి తెలియదు కనుక అతను గుణమెట్టిదో తెలియక కోశాడు. దానిని కోసినప్పుడు కూడా అది అతనికి తెలియదు. దాన్ని తరిగినప్పుడు కూడా అది విషమని తెలియదు. కుండలో వేసినప్పుడు కూడా అది విషమని తెలియదు. కనుక మానవుడు లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు, పొలం అంటే లోకంలో జీవిస్తున్నప్పుడు మానవుడు పాపము యొక్క పరిస్థితిని ప్రతి ఫలాన్ని తెలిసి కూడా కొంతమంది పాపం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలియక కొంతమంది పాపం యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. మానవుడు పాపాన్ని ఏ విధంగా చేస్తున్నాడంటే ఒడి నిండా కోసుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే తనివి తీరా పాపం చేస్తున్నాడు. మనసు తీరా పాపం అంటే అసహ్యం వచ్చేలాగా పాపము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ కూర వంటకాన్ని వడ్డించినప్పుడు దాని యొక్క గుణమేంటో వారికి తెలిసింది. వాళ్ళు ఏమన్నారు? దైవజనుడా, కుండలో విషం ఉన్నది. ఈ విషం కలిగినటువంటి కుండలో ఉన్నటువంటి వంటకాన్ని మేము తినలేకపోతున్నాం, ఇది మరణానికి దారి తీస్తుంది, ఈ కుండలో విషం ఉంది అని శిష్యులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మానవుని యొక్క హృదయం కూడా పాపం అనే విషయంతోటి నిండిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. మానవుడు పాపము ఏ విధంగా చేస్తున్నాడంటే పాపము చేయడానికి ఒక ధూమపానం చేసేటప్పుడు మొదట అది సరదాగా ప్రారంభించి దానిని అలవాటుగా చేసుకుంటాడు. ఆ యొక్క అలవాటు ఏమవుతుందంటే అది వ్యసనముగా మారుతుంది. ఎప్పుడైతే వ్యసనముగా మారిందో ప్రియులరా, దానికి వాడు బానిసైపోతాడు, దానికి వాడు దాసుడైపోతాడు. దాని యొక్క గుణం ఎప్పుడు తెలుస్తుందంటే ఆ యొక్క ధూమపానం యొక్క పరిస్థితిని ఆ యొక్క విషమంతా కూడా శరీరం అంతా కూడా నింపబడి ఆ యొక్క ఊపిరితిత్తులు పాడైపోయి కళ్ళుమని దగ్గుతూ ఉంటున్నప్పుడు, రక్తపు ముద్దలు పడుతూ ఉంటున్నప్పుడు నోటిలో, అయ్యో నేను విషమైపోయాను, నేను మరణానికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ వ్యక్తి బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ పాపము నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ మానవుడు తనివి తీరా పాపం చేస్తున్నాడు.
మద్యపానం కూడా అంతే, సరదాగా ప్రారంభిస్తాడు, దాన్ని గుడమెరిగి కూడా సరదాగా ప్రారంభించాడు, అది అలవాటుగా మారిపోతుంది. దానికోసం ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉంటాడు. అది వ్యసనంగా మారిపోయి దానికి బానిస అయిపోయి వదిలిపెడదామన్నా అది వదిలిపెట్టుకోకుండా వ్యసనపరుడైపోయి ఎవరంతా కూడా పాడైపోయి బల్లిలా మంచం మీద పడి ఉన్నప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నప్పుడు, ఆ ధూమపానం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు అతనికి తెలుస్తుంది. మానవుడు తనివి తీరా పాపం చేస్తున్నాడు. ఈనాడు వావి వరుసలు లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, దోపిడీలు, మరి చిన్నపిల్లల మీద, ముసలివాళ్ళ మీద అత్యాచారాలు జరుపుతున్న పరిస్థితులు, క్రూర మృగాల్ని మనం చూస్తాం. భయంకరమైన పాపములో మానవుడు జీవిస్తున్నాడు. పాప భూయిష్టమైనటువంటి లోకంలో మానవుడు జీవిస్తున్నాడు. పాపములో జీవిస్తున్నాడు, పాపము చేస్తూ ఉంటున్నాడు. పాపం యొక్క పరిధిలో వాడు ఉండి బయటికి రాలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మానవుడు తనివి తీరా, ఒడి నిండా అంటే తనివి తీరా పాపాన్ని మరి కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎలీషా ఆ యొక్క విషపు కుండని ఏ విధంగా మరి తీసివేశాడంటే, ప్రియులారా, పిండి తెమ్మన్నాడు. పిండి తెచ్చి ఆ కుండలో కలిపినప్పుడు ఆ కుండలోని విషమంతా కూడా పోయినట్లుగా మనం చూస్తాం. మరణం నుండి వారు తప్పించబడినట్లుగా మనం చూస్తాం. మానవుని యొక్క హృదయం పాపంతో నిండింది. మార్క్సు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, 21, 22 వచనాలు, మానవ హృదయంలో ప్రియులర దురాలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, మోసం, కపటము, ఇవన్నీ కూడా మానవుని హృదయంలో ఉంది. అంచేత ఇర్మీయా గ్రంథంలో ఏమంటాడంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? మరణానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఈనాడు మానవుడికి ఉన్నాయి. పాపము వలన వచ్చే జీతము మరణమని మానవుడికి తెలియడం లేదు. అటువంటి నేపథ్యంలో ఆ యొక్క హృదయాన్ని బాగు చేయడానికి, హృదయంలో ఉండే పాపాన్ని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పాపం చేశాడు కనుక ఆయన శరీర రూపాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరాన్ని ధరించాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంట. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు మానవుడికి తెలియచేశాడు. పాపం యొక్క ఫలితాలు ఏంటో మానవుడికి తెలియచేశాడు. పరలోక రాజ్యము గురించి, నరకము గురించి, అగ్నిగుండం గురించి మానవులకు తెలియచేసినప్పుడు చాలామంది ఆయనను నిరాకరించారు, చాలామంది ఆయన బోధన తృణీకరించారు. ప్రియులారా, మానవుడికి అర్థమయ్యే రీతిలో ఉపమాన రూపంగా ఆయన మానవులకు బోధించాడు. అయ్యా, మీరు నశించిపోతున్నారు, మీ పాపాలు ఒప్పుకోండి అని, పశ్చాత్తాపం పొందండి ఆయన బోధించినప్పుడు చాలామంది ఆయన బోధను తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, యేసయ్య ఈ లోకానికి ఏదో మతాన్ని స్థాపించడానికి రాలేదు, మత మార్పిడి చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, ఏదో మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు, మత విద్వేషాలు చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ పాపము నా పాపమును తీసివేయడానికి, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన మతస్థాపకుడు కాదు, మత మార్పిడి చేయడానికి ఆయన రాలేదు. గమనించండి ప్రియులారా, ఈనాడు అనేక మంది క్రైస్తవం అంటే మత మార్పిడి చేస్తున్నారని చెప్పి అక్రమ కేసులు పెట్టి
ఈనాడు ఎంతోమంది సేవకులైన వారిని జైల్లో వేస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క మరి ప్రాణాన్ని మన కోసం అర్పించిన ఈ పరిస్థితిని మనం చూస్తాం. యేసయ్య 3.5 సంవత్సరాల పాటు బోధ చేశాడు. 33.5 సంవత్సరాల పాటు ఈయన లోకంలో జీవించి 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేసిన నేపథ్యంలో శాస్త్రులు పరిసయ్యులు రోమా అధికారములో వారందరూ కూడా ఆయనను సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మనుష్యుడు మన కోసం చనిపోతే బాగుండునని వారు అనుకొని ప్రియులరా ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో ఉండి ఎర్రటి రక్తాన్ని కార్చుకుంటూ ఎర్రటి ఎండలో సిలువ వేదన భరించు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ నీ కోసం నా కోసం రక్తం చిందించి మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. సిలువ మరణముందునంత పాపం ఆయనలో ఏమీ లేదు. ఆయన బోధించినప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలరని సవాలు వేసినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీవు పాపములో ఉండి మరణించడం దేవుడికి ఇష్టం లేక, నీ పాపము వల్ల నీవు మరి అగ్నిగుండములో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేక దేవుడు నిన్ను ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన కోసం శిలువ బలియాగము అర్పించినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రేమ అపారమైనది. దేవుని ప్రేమకు పొడుగు లేదు, వెడల్పు లేదు, ఎత్తు లేదు. ప్రియులర అనంతమైనటువంటి ప్రేమ నీ పట్ల చూపించాడు. నువ్వేదో అధికుడు అని నిన్ను ప్రేమించలేదు, కానీ నీవు పాపములో ఉండి మరణించడం దేవుడికి ఇష్టం లేక నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. శరీరం అంతా కూడా నల్లగొట్టబడింది. కొరడాలతో కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, చరిచారు, ముఖం మీద ఉమ్మి వేశారు, అవమానపరిచారు. యేసు నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పమని వీపు మీద చరిచినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడింది, పిండి వలె మారిపోయాడు. నలగగొట్టబడినటువంటి ఆయన మన పాపము నిమిత్తమై సిలువలో వేలాడినటువంటి యేసయ్య ప్రియులరా నీ కొరకు నా కొరకు మరణించారు, రక్తం చెందించారు. కనుక ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ఆ యొక్క విషపు కుండ పిండి కలిపినప్పుడు ఏ విధంగా అయితే మరి మంచి కుండగా యోగ్యమైన కుండగా మారిపోయిందో, ఈనాడు యేసయ్య రక్తం చేత కడగబడిన ప్రతి వారు కూడా పాపము నుండి విడుదల కాబడి దేవుని యొక్క రూపములోనికి మార్చబడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. కనుక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో బైబిల్ ఏం చెప్తుందంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా
చేస్తుంది. ఎప్పుడు చేస్తుందంటే, ప్రియులరా, మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఒప్పుకొని విడిచిపెడితే, ప్రియులరా, దేవుడు క్షమించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమాలు మనం దాచిపెట్టకూడదు. కారణం ఏంటంటే, ఏ పాపమైతే మనం దాచిపెట్టామో, ఏ పాపమైతే మనం ఒప్పుకోకుండా దానిని దాచిపెడుతున్నామో, అదే పాపం మనల్ని కాల్చివేస్తుంది, దహించి వేస్తుంది. ఒకడు అగ్నిని ఒడిలో ఉంచుకుంటే అది వారిని కాల్చకమానునా అంటాడు సామెతల్లో. పాపం అనేది అగ్ని లాంటిది. అగ్నిని దాచుకుంటే అది మనల్ని దహించి వేస్తుంది. కనుక నీ హృదయంలోని పాపముల నిమిత్తము యేసయ్య రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. కనుక నీ హృదయము మరి శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే, ఎవరైతే తమ పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటారో, దేవుడు వారిని క్షమించి వారిని కనికరించేవాడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీవు కుండగా ఉన్నప్పుడు నీ విషయమంతా కూడా తీసివేసి దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆ కుండను చేశాడు. కనుక ఈ మాటలు వింటున్నా, నీవు ఇంకా పాపములో ఉన్నావేమో, నీ పాపములను ఒప్పుకొని నీలో హృదయంలో ఉండే విషయాన్ని తీసివేసుకొని పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఎంతటి పాపినైనా దేవుడు క్షమించగలుగుతాడు. క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినవాడు. కనుక నువ్వు విషమనే కుండగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి విషము లేని కుండగా, తనకు మహిమ కలిగినటువంటి కుండగా చేశాడు. తన సేవార్థమై, తన మహిమ నిమిత్తమై నిన్ను చేశాడని నీవు గమనించాలి. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వేరొక కుండ గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు, నీకు వందనాలు. వెచ్చబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది విషపు కుండలుగా ఉన్నారు, ఇంకా అనేక మంది పాపములో జీవిస్తున్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా మరి తమ పాపములను ఒప్పుకొని మరి పశ్చాత్తాపడి నీ సన్నిధానంలో నీతిమంతులుగా తీర్చబడడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి. వాక్యం విన్న వారు ఎవరైనా బలహీనులైన వారు, రోగులైన వారిని మీరు స్వస్థతపరచండి. ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు. యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మరి ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, మరియు రుణ సమస్యలు, ఆయా సమస్యలు ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి. యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావలసిన బిడ్డల పట్ల నీ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి సహాయం చేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.